ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్లో మనం ఆడబోతున్నాం. పాకిస్తాన్కి మనం వెళ్ళమంటే ఆల్టర్నేటివ్గా సచ్చినట్టు వాళ్ళు కూడా దుబాయ్లో మధ్య మార్గంగా, వాళ్ళు భారత్ రారు, మనం పాకిస్తాన్కి పో, మధ్య మార్గంగా దుబాయ్లో జరుగుతాయి. మిగతా అని పాకిస్తాన్లో జరిగేటటువంటి మ్యాచ్. ఇప్పుడు ఆ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మనకు మంచి టెస్ట్ జరిగింది, అంటే ఓ రకంగా ప్రాక్టీస్ జరిగిందని చెప్పాలి. ఇంగ్లాండ్లో 3-0 తేడాతో మొత్తం సిరీస్ కైవసం చేసుకుంది. చివరి రోజున గిల్ 112 కొట్టడం, కోహ్లీ మళ్ళీ ఫామ్లోకి రావడం, ముందు రోజున రోహిత్ ఫామ్లోకి రావడంతో ఓవరాల్గా అందరూ కూడా ఇప్పుడు శ్రేయస్సు కోహ్లీ రాణించారు. అలాగే క్లీన్ స్వీప్ అయిపోయింది. అన్ని రంగాల్లో కూడా సక్సెస్ అవుతూ వచ్చింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అందరూ ఫామ్ అందుకోవడం. అదే సందర్భంలో రోహిత్ ఏమో రెండవ వన్డేలో శతకం బాధితే గిల్లు ఈ వన్డేలో శతకం బాధడంతో పాటుగా కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ చేయడం, రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడటం, వీటన్నిటికీ తోడుగా బౌలింగ్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. షమీ స్థానంలో వచ్చినటువంటి హర్షదీప్ సైతం సత్తా చాటడం అనేటటువంటిది ఇక్కడ కీలకమైంది. ఓవరాల్గా మ్యాచ్ల పరంగా ఇక ఒక ధైర్యాన్ని ఇచ్చింది. కాకపోతే ఆ ధైర్యం నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మన వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్ ప్రెషర్ని తట్టుకోలేకపోతున్నారు. అది సెట్ చేయాలి. ధోనీకి ఉండేది అది, మిగతా వాళ్ళ దగ్గర అది లోపిస్తోంది.